దీనిలో ఈ పై పోర్షన్ని మనం షూట్ పోర్షన్ అంటాం, కిందది మాత్రం రూట్ పోర్షన్ అవుతుంది. దీనికి మనకి ఈ పక్కన చూసినట్లయితే ఈ చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్ని మనం కట్ చేయకపోయినట్లయితే ప్లాంటింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ అవి కట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న వేర్లు కూడా తీసేయాలి. ఇవి లేకపోయినట్టయితే మనం ప్లాంటింగ్ చేయటం క్రోబర్ ఓల్ ప్లాంటింగ్ కాబట్టి మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న అన్నీ కూడా ఈ రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా ఈ స్టంప్ క్లియర్ అయిపోయింది. మనకి డౌట్ ఏంటంటే దీనిలో ఇది కట్ చేసిన తర్వాత ఎటు కిందికి పెట్టాలి, భూమిలో పోవాలి, ఎటు పైకి ఉండాలంటే డౌట్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం షూట్ పోర్షన్ తీసుకుంటాం. షూట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది షూట్ అంటారు. మనకి ఎక్కడైతే మనకి ఈ కాలర్ కనిపిస్తుందో కాలర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టాలి. అంటే 2 ఇంచెస్ ఇక్కడికి కరెక్ట్గా 2 ఇంచెస్ ఇది కట్ చేసినాం. తర్వాత మనకి రూట్ పోర్షన్ ఎంత ఉండాలి, దాదాపు ఒక 4 సెంటీమీటర్ 4 ఇంచెస్ ఉండాలి. 4 ఇంచెస్ అంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ కట్ చేసినాం. ఇప్పుడు మనకి స్టంప్ తయారు చేసినాం. ఈ స్టంప్ తయారు చేసిన తర్వాత దీన్ని ప్లాంటింగ్ చేసే విధానం మనం చూద్దాం. అది ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి పర్ఫెక్ట్ స్టంప్ తయారైపోయింది. ఈ స్టంప్ పై పోర్షన్ ఏదైతే ఉందో వీటి స్లాంటింగ్గా ఉండాలి. ఈ స్లాంటింగ్గా ఉన్నట్లయితే పైనుంచి పడ్డ వర్షం ఇది కిందగా జారిపోయి మనకి భూమిలోకి పోవడానికి ఉంటుంది. ఆ లేకపోయినట్లయితే ఈ వర్షపు నీళ్ళు దీనిలోనే ఆగిపోయి కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ పక్కన ఉన్నటువంటి ఈ బెరడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిపోకూడదు. ఈ బెరడు తొలగిపోవటం వల్ల ఏమైందంటే మన దీనిలో వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయిపోయి స్లోగా ఇది డ్రై కావడానికి లేదా కుళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ప్లాంటింగ్ చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనం క్రోబార్ వేసినాం. క్రోబార్ వేసిన తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని దీనిలోకి ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత దీంతో ఇట్లా పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఇటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఈ 3 సైడ్స్ నుంచి మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నేను ఒకసారి చేత్తోని ఇట్లా అన్నట్లయితే ఇది కొంచెం బయటికి కనిపించేటట్టు చూడాలి.